ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి ఉదయం దేవుడిచ్చే ఆదరణని ఆయన వాగ్దానం ద్వారా పొందుకుంటున్నందుకు మీ అందరికీ నా యొక్క వందనాలు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చూడండి, మీ చుట్టూ ఉన్న వారందరికీ లేని శ్రమ, మీ చుట్టూ ఉన్న వారందరికీ లేని బాధ, శోధన, శ్రమలు నీకు మాత్రమే ఉన్నాయంటే దేవుని నీ పక్షంలో ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని వాగ్దానము ఈరోజు మనకు సమీపమై ఉన్నది. సమీపమై ఉన్న ఆ వాగ్దానాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 9వ వచనము. నేను మీ పక్షంలో ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. చూడండి, మన జీవితంలో శ్రమలు, మన జీవితంలో కృంగుబాటు, శోధనలు సమీపించినప్పుడు మనం ఎంతగానో కృంగిపోతాము. కానీ మనం గుర్తుంచుకోవాలి, యేసయ్య మన పక్షంలో ఉన్నాడు. మన పక్షంలో ఉన్నవాడు ఎవ్వరి పక్షంలో లేనివాడు మన పక్షంలో ఉన్నాడు. ఈ క్షణంలో మన తట్టు తిరిగి ఉన్నాడు కనుకనే మనకి శోధనలు, మనకి శ్రమలు. మనం దున్నపడుతున్నాము కాబట్టి ఇలాంటి శ్రమలను, ఇలాంటి కష్టములను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిగో నువ్వు దున్నపడుతున్నావు, కానీ నువ్వు విత్తబడే సమయము ఆసన్నమవుతుంది. నువ్వు విత్తబడితే నీళ్ళ నుండి ఫలాలు రాబోతున్నాయి. ఆ ఫలాలే 100 60 దేవుడు నిన్ను ఫలించబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో నీకు కలుగు వేదన నిమిత్తమై, ఈ సమయంలో నీకు కలుగు కలవరము నిమిత్తమై, ఈ సమయంలో నీకు కలుగు కృంగుబాటు నిమిత్తమై నువ్వు ఎంత మాత్రము భయపడకు, నువ్వెంత మాత్రము దిగులు పడకు, చెడియకు. యేసయ్య నీ తట్టు తిరిగి ఉన్నాడు. యేసయ్య నీ పక్షంలో ఉన్నాడు. ఎన్ని రోజులు ఆయన నీ తట్టు తిరగలేక నీ జీవితంలో ఎంతో సుఖాన్ని అనుభవించావేమో, కానీ నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన నీ తట్టు తిరిగినప్పుడు నీ జీవితంలో శ్రమలు, నీ జీవితంలో శోధనలు ఆరంభమయ్యాయి అంటే నువ్వు దున్నబడబోతున్నావు. దున్నబడ్డ కొద్ది కాలంలోనో నువ్వు విత్తబడబోతున్నావు. నువ్వు విత్తబడ్డావంటే నీలో నుండి ఫలాలు రాబోతున్నాయి. ఆ ఫలాలు దేవుడు 100 60 దేవుడు నేను ఫలింపజేసి దేవుడు నేను గొప్పగా ఆశీర్వదింపబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈరోజు మేము పడుతున్న శ్రమకు ఒక ముగింపు ఉంది అని, మేము ఫలింపబోతున్నామని తండ్రి మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు. మా తట్టు తిరిగినందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. దేవా, నువ్వు మా తట్టు తిరిగి మా మీద దృష్టి వస్తే మాకే కొరత ఉండదయ్యా, మాకే కొదవ ఉండదయ్యా. ఎందుకంటే మేము నీ అరచేతుల్లో ఉన్నావు, మమ్మల్ని నీ అరచేతుల్లో చెక్కుకొని ఉన్నావు. మాకంతే చాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే వాగ్దానాన్ని విని విశ్వసించి ఒక ఆదరణను పొందుకున్నారో వారి జీవితంలో మీరు ఫలింపును దయచేసి, వారి జీవితంలో వారి వాక్యం ద్వారా విత్తబడుటకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.